నిన్న సాయంత్రం నుంచి బ్రేకింగులు, ఆ! ఈరోజు పత్రికల్లో కథనాలు, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఆ ఎపిసోడ్ మీద జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయిందట. కడప కలెక్టర్‌కి నోటీసులు పంపించారట. 15 రోజుల్లో వివరణివ్వాలి అని చెప్పి ఆదేశాలిచ్చిందట జాతీయ ఎస్సీ కమిషన్. ఎందుకని? ఆ జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి కొందరు ఓటర్లు, మేము ఓటు వేయలేదు, మమ్మల్ని ఓటు వేయనీయలేదు, మా హక్కును హరించి వేశారు, మా హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారు అని చెప్పి జాతీయ ఎస్సీ కమిషన్‌కి ఫిర్యాదు చేశారట. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్నటువంటి కమిషన్ కడప కలెక్టర్‌కి నోటీసులిచ్చింది. 15 రోజుల్లోగా సమాధానం చెప్పండి అని. బావుంది. ఎస్సీ కమిషన్ స్పందించింది. నోటీసులిచ్చింది. కలెక్టర్ ఏదో పంపిస్తారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్? తర్వాత ఏం జరుగుతది? ఏం జరగదు. ఏం జరగదు. ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా గనక వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? న్యాయస్థానాలు తీసుకున్నాయా? రేపు ఎస్సీ కమిషన్ తీసుకుంటదా? కళ్ళ ము పోలీసుల కాళ్ళు మొక్కిన వీడియోలు లేవా? నన్ను ఓటు వెయ్యనీయండి అని. మేము ఓటు వేయలేదు, మా ఓటు ఎవరో ఏసేసుకుంటున్నారని చెప్పి కళ్ళ ముందు జనాలు నిరసన వ్యక్తం చేసినది కనపడలేదా? క్యూ లైన్‌లలో వేరే ప్రాంతాల ఓటర్లు నిలబడ్డారు అని చెప్పి సాక్ష్యాలతో సహా చెప్పలేదా? జగన్ గారు మీడియా సమావేశం పెట్టమని అన్ని సాక్ష్యాలు చూపించారు. ఎన్నికల కమిషన్ ఏం చేసింది దీని మీద? రాష్ట్ర హైకోర్టు ఏం చేసింది? ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఏం చేస్తది? సీరియస్ అవుతారు అంతే. హైకోర్టు సీరియస్ అవుతుంది, ఎస్సీ కమిషన్ సీరియస్ అవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఇంకా మంచిది. ఎందుకంటే ఏది అవ్వదు, వాళ్ళు ఇంకా సైలెంట్ ఉంటారు. ఏ వ్యవస్థ అయినా ఎక్కడ స్పందిస్తున్నారు? మనమేమి ఇక్కడ ఎవరిని కూడా అంటే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను ఏమీ ప్రశ్నించడం లేదు. అధికారాలను సక్రమంగా ఎందుకు వాడడం లేదు? మీ దగ్గర ఉన్న అధికారాలు మాటలకే పరిమితం అయితే మరి ప్రతి వ్యవస్థ కనుక పొలిటిసైజ్ అయిపోతే, వాళ్ళంతా గనక రాజకీయ జోక్యంతోనే పనిచేస్తే, ఈ దేశంలో వ్యవస్థను కాపాడాల్సిందెవరు? మా 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 ఆవేదన అది. మా బాధ అది. విని, విని, విని విసుగొచ్చేసింది. హైకోర్టు సీరియస్, వాళ్ళు సీరియస్, ఈళ్ళు సీరియస్, ఇవి విని, విని, విని సీరియస్, ఆగ్రహం, విస్మయం, ఆశ్చర్యం ఇవన్నీ విని, విని, విని ఒక్క వ్యవస్థ అయినా కూడా ఈ పొలిటిసైజ్ అయిపోయిన సిస్టమ్‌ల మీద చర్యలు తీసుకున్నారా? పోనీ ఈ సీరియస్ అవుతున్న వ్యవస్థలేవి వాళ్ళు పొలిటిసైజ్ అవ్వలేదా? జనాల్లో మీ మీద విశ్వాసం కలిగే విధంగా ఎవరండి? ఒక్కరేనా? ఎవరు పని చేస్తున్నారు? ఏడ కనిపిస్తున్నాయి? ఇప్పుడు కలెక్టర్ ఏదో పంపిస్తారు. అవును, వాళ్ళు ఓటేశారు. మరి వాళ్ళ పర్సనల్ కారణాల చేత ఓటేయలేకపోయినారేమో. అది వాళ్ళు ఓటేశారు, ఏశారు. అదిగో ఇక్కడ పోలింగ్ ఎంత నమోదైంది, అక్కడ పోలింగ్ ఎంత నమోదైంది. ఓటర్లు క్యూ లైన్‌లలో ఉన్నారు. ఈ ఫోటోలన్నీ చూపెడతారు. అయిపోయింది, అంతటితో అయిపోయి ఇంకేముంది ఇక్కడ? ఇంతకు మించి ఏం జరుగుతది? అంతే, ఇంక అంతకు మించి ఊరికే సీరియస్ అయ్యారంట అని చెప్పి నోటీసులు ఇచ్చి మనము ఉన్నాం. మన ఊనికి అని చెప్పి ఏదో చేసుకుంటూ పోతారు. అంతకు మించి మనం ఆశించడానికి ఏం లేదు.